హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే కౌజు పిట్టల కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనకి కౌజు పిట్టలు అనేటివి చాలా రేర్గా దొరుకుతాయి. మనకి చికెన్, మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవైతే దొరికినప్పుడైతే అస్సలు వదిలిపెట్టకండి. టేస్టీగా ఉండే కౌజు పిట్టల కర్రీ అయితే తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కౌజు పిట్టలు తెప్పించుకున్నాను. వాళ్ళే క్లీన్ చేసి శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేస్తారనమాట. మనం ఇంటికి తెచ్చుకున్నాక వాటిని ఒక 2-3 సార్లన్నా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, వాటర్తో కడిగేసుకొని. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి, టేస్టీగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అది అలా దోరగా ఫ్రై అయ్యాక దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా సాజీరా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలండి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేటివి ఒక 2-3 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ఈ కర్రీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా వేగిపోయాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కౌజు పిట్టల ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ పీసెస్లన్నీ ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. మనకి కౌజు పిట్టలు అనేటివి చక్కగా ఆయిల్లోనే మగ్గిపోతాయండి. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం స్టార్టింగ్లో వెల్లుల్లి వేసుకున్నాం కదండి, కచ్చాపచ్చా వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఈ పీసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్. ఈ కర్రీ అనేది మనకి చక్కగా దగ్గరగానే ఉంటుందండి, సూప్లా కాకుండా చక్కగా గ్రేవీలాగా దగ్గరగానే ఉంటుంది. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్నర వరకు కారం, మీ స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. చక్క ఆయిల్లోని ముక్క అనేది మెత్తగా మగ్గిపోతుందండి. చూసారు కదా, చక్క ఆయిల్ అనేది పైకి ఇలా చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మనకి ఈ పీస్ అనేది కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకోకుండా లైట్గానే ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేయండి. ఈ కర్రీకి అయితే మీరు ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుందండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద కొంచెం దగ్గరకు అయ్యేదాకా మగ్గించుకోవాలండి. కర్రీ అనేది చక్కగా మనకు ఆల్రెడీ చక్కగా నూనెలోనే ముక్కలు అనేటివి మెత్తగా మగ్గిపోయినాయి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే కౌజు పిట్టల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.